Hello viewers, welcome back to my channel. Please like and subscribe. Hi guys, ఈ వీడియో వచ్చేసరికి వాయనాడ్ డే 2 ఐటనరీ, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అండ్ జీప్ సఫారీ అడ్వెంచర్ అండ్ మెస్మరైజింగ్ గ్లాస్ బ్రిడ్జ్. వీడియో చాలా బాగా వచ్చింది. చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ డే స్టే వచ్చేసరికి మెప్పడిలో ఈ హోమ్ స్టే. ఫస్ట్ డే నైట్ అండ్ సెకండ్ డే మార్నింగ్ వచ్చేసరికి మాకు ఆదుకున్న హోటల్ ఇదనమాట. బాగుంది, క్వాలిటీ హోటల్ అన్నందుకు క్వాలిటీగానే ఉంది. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయాం అనమాట. ఈ రోజు వచ్చేసరికి 2 వాటర్ ఫాల్స్ 1 గ్లాస్ బ్రిడ్జ్ చూస్తున్నాం. ఫస్ట్ వాటర్ ఫాల్ కి వెళ్ళడానికి ఫారెస్ట్ మధ్యలో డ్రైవింగ్ చాలా బాగుంది. ఓ మై గాడ్, ఫైనల్లీ రీచ్ అయ్యాం ప్లేస్ కి అయితే. మనమైతే రీచ్ అయిపోయాం కాంతన్పారా వాటర్ ఫాల్స్. ఇది వచ్చేసరికి కార్ పార్కింగ్ ఏరియా. చాలా పీస్ఫుల్గా ఉంది చూడండి. మొత్తం ఏమన్నా ఉందంటే భలే ఉంది అసలు, సూపర్ కదా, ప్రశాంతంగా ఉంది. ఈ కొండల మధ్యలో డ్రైవింగ్ చేసుకుని వచ్చాం కదా, వర్తా కాదో చూద్దాం. ఓకే, టికెట్ కాస్ట్ వచ్చేసరికి అడల్ట్స్కి 40, చిల్డ్రన్కి 30 టికెట్ అయితే తీసుకుందాం మనం. హౌ మచ్ డిస్టెన్స్? 100 మీటర్స్. ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంది, బాగుంది కదా. ఎంతైనా పీస్ఫుల్ అంటే పీస్ఫుల్. గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. ఇది కాదు, జస్ట్ ఇది ఇక్కడ చిన్నదే వాటర్ ఫాల్ లా ఉంది. మనమైతే యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాం, అచ్చు వచ్చేసరికి రీల్స్ కోసం కష్టపడి ఎవ్వరు లేరబ్బా, ఎవ్వరు. అవసరం awesome. చాలా బాగుంది గాయ్స్, చాలా చూడండి. వాటర్ ఫాల్స్ దగ్గర ఎవ్వరూ లేరు, వీకెండ్ కాదు కదా. చాలా సింపుల్గా ప్లెయిన్గా ఎవ్వరు లేకుండా ఉంది. మా ఇద్దరం వర్కర్స్ ఇద్దరు అంతే. చూడండి, వాటర్ ఫాల్ అయితే బేభత్సం. వర్త్ ఈ ట్రావెలింగ్ చేసి ఈ కొండల మధ్యన వచ్చినందుకు. నెక్స్ట్ ప్లేస్ కూడా వాటర్ ఫాల్సే, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, మా కారు మీద చూడండి. రేయ్, నా అర్థమే దొరికిందిరా నీకు. రేయ్, నా కారు అర్థమే దొరికిందా నీకు? ఏముందిరా దాంట్లో నీకు? ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తూ ఉంటాం కదండి, గ్లోబ్ టైప్లో స్టేస్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ప్లేస్ వచ్చేసరికి ఫ్లై 900 అడ్వెంచర్ పార్క్ అంట. చూడండి, జైన్ స్వింగ్, జిప్ లైన్, గ్లాస్ బ్రిడ్జ్ అండ్ సైక్లింగ్ ఉంది. యాక్చువల్గా వాయనాడ్లో యాక్టివిటీస్ ప్రైజెస్ ఉంటాయి కానీ చాలా రీజనబుల్గా ఉన్నాయి కంపేర్ విత్ అదర్ టూరిస్ట్ ప్లేసెస్. బాగుంది, అడ్వెంచర్స్కి అయితే చాలా బాగుంది. ప్లీజ్ చూడండి, కేరళలో మ్యాక్సిమం ఇలా ల్యాండ్ స్లైడ్స్ ఒకటి ఉంటాయి. ఇది రీసెంట్గానే అయిందంట ఇక్కడ. చూడండి, మొత్తం కొట్టుకుపోయింది, అంతా రిపేర్ చేస్తుంది. హాయ్ గైస్, సో ఆఫ్టర్నూన్ అవుతుంది, లంచ్ టైం కాబట్టి ఇక్కడ ఏం లంచ్ దొరకట్లేదు. యాక్చువల్గా గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్దామని వచ్చాం, కానీ ఇక్కడ లంచ్ దొరుకుతుందేమో అని చూసాం, లంచ్ దొరికితే సో మ్యాగీతో అడ్జస్ట్ అవుతున్నాం. సో గ్లాస్ బ్రిడ్జ్ ఆఫ్ రోడింగ్ ఉంటుందంట, ఐ మీన్ 6 km 7 km ఉంటుంది. సో అది చేసేసి నెక్స్ట్ వాటర్ ఫాల్ అని చెప్పాను కదా, దీని తర్వాత వాటర్ ఫాల్కి వెళ్తాం. అది ఈరోజు వచ్చేసరికి ఇలా ఫినిష్ అవుతుంది. ఓకే, గ్లాస్ బ్రిడ్జ్ కంటే జీప్ సఫారీ బాగుంటుందంట అడ్వెంచర్గా. చూద్దాం ఎలా ఉంటుంది. ఇలా 6 persons యాక్చువల్గా. ఒక వెహికల్కి వచ్చేసరికి 1250. సో ఎంత షేరింగ్ ఉంటే అంతమందికి. ఇంకా 6 members అని చెప్పాను కదా, సో వెయిటింగ్ అనమాట. మేమైతే ఇద్దరమే ఉన్నాం, లంచ్ టైం కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. బండి ఏడ్చేస్తుంది, పొగ వచ్చేస్తుంది. మాతో పాటు షేరింగ్ ఇల్లు యాక్చువల్లీ. డ్రైవర్ ఇచ్చుకు వెళ్ళిపోతున్నాడు.
ఈ రోడ్లో కూడా 40 పడుతున్నట్టు ఓ మై గాడ్ ఓ ఏంద్ర బాబు ఇది ఆఫ్ రోడింగ్ ఇంకేమైనా. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసరికి డ్రైవర్ మొబైల్ రోడ్డు పైన పడిపోయింది. అది తీసుకోవడానికి బ్రేక్ వేయకుండా దిగిపోయాడు అనమాట. సో జస్ట్లో తప్పిపోయింది. మళ్ళీ ఎక్కేసాడు కాబట్టి మేము బతుకున్నాం, లేకపోతే అయిపోయేది ఇప్పటికి. ఓం జయ హోం హరి అనుకు వెళ్ళాం. నాకైతే కొద్దిసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆఫ్ రోడింగ్ నిజంగానే బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయాలి. అక్కడ హోటల్లో ఉండే వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నా, బట్ బాగానే గట్టిగా 4x4 అయితేనే తీసుకెళ్తారు, లేకపోతే లేదు. వచ్చు ఏంటి పరిస్థితి. డ్రైవర్కి దండం పెట్టాలి రా బాబు, ఈ రోడ్లో ఎలా తీసుకొస్తున్నారు కానీ మామూలు కాదు. టికెట్స్ అయితే తీసుకున్నాం, పర్ హెడ్ 250 అనమాట. అదర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, బట్ మనం అవి తీసుకోలేదు, ఓన్లీ గ్లాస్ బ్రిడ్జ్కి. ఓకే సో టికెట్ సారీ థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో ఏంటో. బాక్స్ క్రికెట్ ఉంది, బాక్స్ ఫుట్బాల్ ఉంది, కెఫే ఉంది, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. బట్ ఇదే చెప్తున్నాను వినండి, ఎవరు సర్జరీ పీపుల్ కానీ ఓల్డ్ పీపుల్ ఎవరైనా కానీ ప్రెగ్నెన్సీ ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ రావద్దండి. ఆఫ్ రోడింగ్ వచ్చేసరికి బ్యాండ్ పడింది ఫుల్. ఆ డ్రైవర్కి దండం పెట్టాలి. దీనమ్మ జీవితం ఎలా తీస్తున్నారో ఏంటో డ్రైవర్. ఓ మై గాడ్, మాతో పాటు వచ్చిన. హాయ్ హాయ్ హాయ్, వాట్స్ యువర్ నేమ్? శివాంక్. హాయ్, షీ ఈజ్ సో యాక్టివ్. అచ్చు అయిపోయిందా, చేయపట్టు కదా. ఫైనల్లీ రీచ్ అయిపోయాం గ్లాస్ బ్రిడ్జ్. హాయ్ గైస్, ఫస్ట్ టైం నా గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో చూద్దాం. చిన్నగా వేస్తుంది బట్ ఓకే, సూపర్ బాగుంది. ಹೋಗಿ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. ఈ ఆఫ్ రోడింగ్ చేసి వచ్చేసరికి ఏదో అనుకున్నాం కానీ చాలా బాగుంది. ఓకే, వ్యూ కూడా చాలా బాగుంది. చూడండి, చూడండి మొత్తం పాప భయపడుతుంది. చూడండి, కింద ఉన్నాయి కదా చెట్లు, అవి చాలా హైట్ ఉన్నాయి, బట్ దానిపైన చాలా ఎత్తులో గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. ఈ వాయనాడులో చాలా గ్లాస్ బ్రిడ్జెస్ ఉంటాయి, బట్ ఇదే నెంబర్ 1 అని చెప్పొచ్చు. గాలికి షేక్ వస్తుంది బ్రిడ్జ్. ఎలా ఉందంటే చిన్న భయం కూడా వస్తుంది, కానీ ఇట్స్ ఓకే, బాగుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భలే ఉంది. వచ్చిన భయపడితే వీడియో తీస్తుంది యాక్చువల్గా. బాగుంది. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, చాలా బాగుంది. చాలామంది వస్తున్నారు, వీళ్ళేలా వచ్చారు. ఓల్డ్ ఏజ్ కూడా ఎలా వస్తున్నారు ఏంటి ఈ ఆఫ్ రోడ్లో నాకు అర్థం కావట్లేదు.
చెప్పులు తీసేసి వెళ్ళాలి, చెప్పులు తీసేసి పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. ఓకే, స్ట్రీట్ టాప్ వ్యూ పాయింట్ బాగుంది యాక్చువల్గా. ఈ వ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు అయితే 2 ప్లేస్లు అదిరిపోయి, ఇంకా లాస్ట్ ప్లేస్ ఎలా ఉంటుందో చూద్దాం. వాటర్ ఫాల్ సూపర్ ఉంది, గ్లాస్ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్ రోడింగ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, తోపు హై లెవెల్. వచ్చి అక్కడ కూర్చుంది, వచ్చి కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్ కూడా బాగుంది. ఇంకెళ్ళిపోదాం, బై. నెక్స్ట్ ప్లేస్లో కలుద్దాం. డన్ డన్ డన్. యే కమాన్ కమాన్. బాగుంది, ఈసారి బాగుంది. ఉయ్యాలైనా చెంపాలైనా నీతో ఊగమని. గైస్, హౌ ఆర్ యూ ఫీలింగ్? సూపర్. ఎలా అనిపించింది గ్లాస్ బ్రిడ్జ్? సూపర్. శివన్ గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కిద్దామా? It's very scary. ఓకే, యా లెట్స్ ఎంజాయ్ ద ఆఫ్ రోడ్. ఈసారి మనకి ఫ్రంట్ వచ్చింది, సో వీడియో బాగా తీద్దాం. ఆఫ్ రోడింగ్ అంటే ఏంటో చూడండి. మన భయ్యాకు ఒక వేసుకోండి, ఎప్పటి నుంచి చేస్తున్నాడు కానీ డ్రైవింగ్ మొత్తం ఎరగదీస్తున్నాడు అసలు. సిమెంట్ రోడ్డు సగం వరకు ఉంది, యాక్చువల్ ఆఫ్ రోడింగ్ చూపిద్దాం ఉందండి. ఇంత చిన్న రోడ్లో చాలా బాగా తీస్తున్నారండి. చూడండి, క్రాసింగ్ ఫుల్ ఎక్స్పీరియన్స్. ఏమన్నా బిగ్ ప్లాన్. ఈ రోడ్లో కూడా గట్టి కొడుతున్నారు అసలు, మామూలు కాదు. ఇట్లాంటి యాక్టివిటీ అంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ awesome, super. Hi. I will Bujji Papna Sanjay Bhai. No. This one is good. Thank you, Bhaiya. Sorry. ట్రెక్కింగ్ చేసుకున్నప్పుడు వస్తుంది. ఇది చాలా చిన్న దారి. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళ ఎక్స్పీరియన్స్కి దండం బాబు, దండం మీకు. మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు? ఫైనల్లీ ఎంట్రీ పాయింట్కి అయితే రీచ్ అయిపోయారు. గ్రేట్ డ్రైవింగ్, నైస్ వన్. ఇప్పుడు మనం వచ్చేసరికి సుచిపుర వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాం. సుచిపర సేమ్ టీమ్. టికెట్ కౌంటర్ అది. విజిటింగ్ వచ్చేసరికి 8 AM to 5 PM. పర్మిట్ ఓన్లీ 500 person per day. టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చేసరికి 160 యాక్చువల్గా. సో సుచిపర వాటర్ ఫాల్ ఎలా ఉందో చూసేద్దాం. ఓకే, యాక్చువల్గా టైం వచ్చేసరికి 4:20 అయిపోయింది. సో 5:30కి వాటర్ ఫాల్ క్లోజ్ అంట. సో ఇక్కడ నుంచి ఇంకా 1 kilometer నడవాలి. చూద్దాం ఎలా ఉంటుందో, ఇది వర్త కాదా ఇది కూడా. ఓకే వచ్చు, చలో 1 kilometer అంట నడాలి. వైనాడ్ మౌంటైన్ వ్యాలీ షాప్. ఫుడ్ ఐటమ్స్ అవి అలౌ లేదంట. ఏమున్నా ఇక్కడే చూసుకొని వెళ్ళిపోవాలి.
సో డూస్ అండ్ డోంట్స్. సూపర్ 5:30 క్లోజ్ అంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. అందుకే కమాన్ వచ్చి. యాక్చువల్గా మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లోనే చూసారు కదా, బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ ఏమున్నా అక్కడే క్లోజింగ్. మెయింటెనెన్స్ బాగుంది. వెళ్ళేటప్పుడు డౌన్ ఫుల్గా వెళ్ళిపోతున్నాం, కానీ వచ్చేటప్పుడు ఎలా వస్తామో తెలియదు. ఇవి వచ్చిన వాళ్ళు అందరూ అనుకుంటారు వెళ్ళండి మీకు ఉంటుంది అని కదా. వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుందా? ఇటువైపే ఉంది, చూద్దాం. వెళ్తున్న కొద్దీ డౌన్ వచ్చేటప్పుడు ఉంటుంది. ఏందో ఆలోచిస్తుంటేనే భయం వేస్తుంది. ఫస్ట్ డే అంతంత మాత్రం ఉండదు ట్రిప్. సెకండ్ డే మాత్రం ఒక్కొక్క స్పాట్ ఒక్కొక్క బీభత్సం అనమాట. జలకు దృష్టిలా ఉన్నాయి. సూపర్. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది. ఏమన్నా ఉండొచ్చు. ఫుల్ ఫారెస్ట్. వాటర్ ఫాల్ సౌండ్ మాత్రం చూడు ఎంత గట్టిగా వస్తుంది. వాటర్ ఫాల్ సూపర్. భలే ఉంది అసలు. వాటర్ ఫాల్ సూపర్. ఏమన్నా ఉందంటే సూపర్. బాగుందా? మీకు ఎలా అనిపించింది? వాటర్ ఫాల్ చూసుకొచ్చి ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర ఆగాము. సూపర్ ఉంది వ్యూ పాయింట్ అయితే. ఎలా ఉంది? సూపర్. ఈ బ్రో పరిచయం అయ్యారు. సో ఈ బ్రో వాళ్ళతో వెళ్తున్నాం. అక్కడ వాళ్ళ వైఫ్ వాళ్ళు ఉన్నారు, అర్చన ఉంది. హాయ్ గాయ్స్, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందుకని చెప్పి కార్ ఆపేసి దిగుతున్నాం. చూడండి ఎంత బాగుంది చూడండి. ప్లేస్ వచ్చేసరికి సూపర్ బ్యూటిఫుల్. అవసరం కదా. కల్పెట్ట నైట్ టైం మెరిసిపోతుంది. ఇదాన కల్పెట్ట ఎన్నది లోంకో పోతున్నాం. వింటూ నవ్వుతారు. ఉడిపి అన్న ఇదా
తినడానికి ఇదిగా వస్తుందా మన ఓకేనా? ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.